పిల్లలు నిద్రలో ఊపిరి తీసుకుంటున్నప్పుడు కొన్నిసార్లు శబ్దాలు వినిపిస్తుంటాయి. ఈ శబ్దాల్ని చాలామంది గొరకగా పొరపడుతుంటారు. పిల్లలు నిద్రపోతున్న ప్రతిసారి ఊపిరిలో శబ్దాలు రావడానికి వెనుక చాలా కారణాలే ఉంటాయి. ముక్కు రంధ్రాలు బిగుసుకుపోయినప్పుడు, గొంతులో ఏవైనా సమస్యలున్నప్పుడు శ్వాసలో శబ్దాలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతారు నిపుణులు. వైద్య పరిభాషలో నాయిసీ బ్రీతింగ్గా పిలిచే ఈ సమస్యకు కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పసిపిల్లలు పక్కపైన లయబద్ధంగా శ్వాస తీసుకుంటూ ఆదమరచి హాయిగా నిద్రపోతుంటే చూడటానికి మనకు రెండు కళ్ళు చాలవు. అంత ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుందా దృశ్యం. అయితే కొంతమంది పిల్లలు నిద్రపోతున్నప్పుడు ఒకటే శబ్దం వెలువడుతూ ఉంటుంది. ఊపిరి తీసుకుంటున్నప్పుడు, వదులుతున్నప్పుడు శబ్దం వస్తూ ఉంటుంది. దీన్ని గురక అని చెప్పలేం. శ్వాస వ్యవస్థలో తలెత్తిన ఇబ్బందుల మూలంగా కలిగే ఒక రకమైన ఇబ్బంది అని చెబుతారు డాక్టర్లు. వైద్య పరిభాషలో నాయిసీ బ్రీతింగ్గా పిలిచే ఈ సమస్యకు ముక్కు, గొంతు దగ్గర నుంచి ఊపిరితిత్తుల వరకు ఎక్కడైనా కారణాలు ఉండొచ్చు. కొన్నిసార్లు జలుబు చేసి ముక్కు రంధ్రాలు బిగుసుకుపోవటం వల్ల కూడా ఊపిరిలో శబ్దాలు వినిపించవచ్చని చెబుతారు నిపుణులు. పుట్టిన పిల్లలు పుట్టగానే ఏడుస్తారు, నార్మల్గా శ్వాస తీసుకుంటారు. అండ్ నాయిసీ బ్రీతింగ్ అన్నది రాకూడదు చిన్నపిల్లల్లో, కానీ కొంతమంది పుట్టిన పిల్లల్లో ఈ నాయిసీ బ్రీతింగ్ అన్నది వస్తుంది. రెస్పిరేటరీ డిస్ట్రెస్ అన్నది ఇనీషియల్గా నాయిసీ బ్రీతింగ్తో స్టార్ట్ అవుతుంది. సో నాయిసీ బ్రీతింగ్ అంటే గ్రంట్ అయినా అవ్వచ్చు, లేకపోతే స్ట్రైడర్ అయినా అవ్వచ్చు, లేదంటే ఏమన్నా ముక్కులో సెక్రీషన్స్ అవన్నీ ఉండడం వల్ల కండక్టింగ్ సౌండ్స్ అయినా కూడా అవ్వచ్చు. సో నాయిసీ బ్రీతింగ్ అన్నది నార్మల్ థింగ్ అయితే కాదు, అది చంటి పిల్లల డాక్టర్ గారికి చూపించుకోవాల్సింది. మామూలుగా అయితే నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకి నాయిసీ బ్రీతింగ్ గ్రంటింగ్ అంటారు. ఏమంటే ఊపిరితిత్తులు కంప్లీట్గా విచ్చుకోకపోవడం వల్ల ఈ నాయిసీ బ్రీతింగ్ అంటారు. కొంతమంది పిల్లలకి కంజనిటల్ న్యూమోనియా వచ్చినా, తల్లి గర్భం నుండి ఇన్ఫెక్షన్ వచ్చి అది ఊపిరితిత్తులకి వెళ్ళినా, దానివల్ల కూడా కంజనిటల్ న్యూమోనియా వచ్చి అది నాయిసీ బ్రీతింగ్ రావచ్చు. లేదంటే గుండెలో ఇబ్బంది ఉన్న, వాస్కులర్ రింగ్ ఈ అబ్నార్మాలిటీస్ ఉన్న, స్ట్రైడర్ కానీ ఇట్లాంటివి రావచ్చు. లేదంటే పాలు కక్కి అవి ముక్కులో పేరుకుపోయి కండక్టెడ్ సౌండ్స్ కూడా రావచ్చు. పిల్లల్లో వాయిసీ బ్రీతింగ్కి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా జలుబు చేసి ముక్కు రంధ్రాలు బిగుసుకుపోయినప్పుడు, ఊపిరి తీసుకుంటున్నప్పుడు శబ్దాలు రావచ్చు. అలాగే గొంతులో అడినాయిడ్స్ పెరిగినప్పుడు, టాన్సిల్స్ వాపు వచ్చినప్పుడు కూడా నాయిసీ బ్రీతింగ్ సమస్య కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది పిల్లల్లో ఊపిరితిత్తుల్లో గాలి సరిగా వెళ్లకుండా అవరోధాలు ఏర్పడుతుంటాయి. ఇలాంటప్పుడు వీజింగ్ అనేది సమస్యగా మారుతుంది. నాయిసీ బ్రీదింగ్ ఉన్నప్పుడు పిల్లలు ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. వేగంగా శ్వాస తీసుకుంటూ ఉంటారు. ఊపిరి తీసుకుంటున్నప్పుడు డొక్కలు ఎగరేస్తూ ఉంటారు. కొన్నిసార్లు గురక కూడా సమస్యగా మారుతూ ఉంటుంది. కాబట్టి పిల్లలు ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది పడితే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. నాయిసీ బ్రీతింగ్ ఒకటే కాదండి, దాంతో పాటుగా బేబీ కలర్ ఎట్లా ఉంది, బ్రీతింగ్ ఎఫర్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఏమన్నా ఎగశ్వాస తీసుకుంటుందా, ఇట్లాంటివన్నీ కూడా చూసుకోవాలి. అవి కూడా ఉన్నాయి, నాయిసీ బ్రీతింగ్ ఉందంటే తప్పనిసరిగా ప్రమాదకరమే, వెంటనే చంటి పిల్లల డాక్టర్ గారికి చూపించుకోవాల్సింది. సో నాయిసీ బ్రీతింగ్ ఉంది అనుకున్నప్పుడు మనం తల్లి దగ్గర హిస్టరీ తీసుకోవాలి. ఏదైనా తల్లికి ఉమ్మనీరులో ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చిందా, లేదంటే బిడ్డ పుట్టక ముందే మట్టు కూర్చుందా, మెకోనియం ఆస్పిరేషన్ ఏమన్నా ఉన్నిందా, ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఏదైనా యాంటీనేటల్ స్కాన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇలాంటివి తెలుసుకోవాలి. దెన్ తర్వాత మనం ఎక్స్రే ఒకటి తీయించుకోవాల్సి వస్తుంది. బ్లడ్ గ్యాస్ ఇన్వెస్టిగేషన్స్ అన్నది చేయించుకోవాలి. ఇన్ఫెక్షన్ తాలూకా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని కూడా చేయించుకోవాలి. పిల్లలు ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు నాయిసీ బ్రీతింగ్ అనేది సమస్యగా మారినప్పుడు కొన్ని రకాల పరీక్షలు అవసరమవుతాయి. నాయిసీ బ్రీతింగ్ని గుర్తించడానికి డాక్టర్లు ముందుగా పిల్లల శ్వాసను పరిశీలిస్తారు. అవసరమైతే చెస్ట్ ఎక్స్రే, సిటీ స్కాన్, లారింగోస్కోపీ, బ్రాంకోస్కోపీ వంటి పరీక్షల్ని సూచిస్తారు. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు స్పైరోమెట్రీ, పల్స్ ఆక్సిమెట్రీ కూడా చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు తెమడను కూడా పరీక్ష చేయాల్సి ఉంటుంది. శ్వాసనాళంపై ఒత్తిడి ఉన్నది లేనిది తెలుసుకునేందుకు స్వాలో స్టడీ కూడా చేస్తుంటారు. తర్వాత కారణాన్ని బట్టి డాక్టర్లు చికిత్సను సిఫార్సు చేస్తారు.
జలుబు వల్ల అయితే మందులతో తగ్గించవచ్చు. అడినాయిడ్స్ లేదా టాన్సిల్స్ సమస్య ఉంటే ప్రత్యేక చికిత్స అవసరం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇన్వేలర్స్ లేదా నెబ్యులైజేషన్లు సరిపోతాయి. సో నాయిజీ బ్రీతింగ్ ఉండి బేబీ చాలా సిక్గా ఉంది, మనకి ఆక్సిజన్ పర్సంటేజ్ మెయింటైన్ అవ్వట్లేదు, సాచురేషన్స్ డౌన్ ఉన్నాయంటే కనుక వెంటనే మనం రెస్పిరేటరీ సపోర్ట్ అన్నది స్టార్ట్ చేసుకోవాలి. ఆ సివియారిటీని బట్టి సిప్యాప్ అవసరం పడుతుందా లేదా వెంటిలేటర్ మీద పెట్టాల్సి వస్తుందా అన్నది చంటిపిల్లల డాక్టర్ గారు డిసైడ్ అయ్యి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారండి. ట్రీట్మెంట్ అన్నది సివియర్గా ఉంది అనుకుంటే కనుక మెకానికల్ వెంటిలేటర్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో గ్యాస్ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఎక్స్రేలు కానీ చూసుకుంటాము. వాటిలో ఏదైనా చాలా ఇబ్బంది ఎక్కువ ఉంది, మెకోనియం ఆస్పిరేషన్ కానీ వేరే ఇతర కారణాలు ఉన్నాయంటే కనుక వెంటిలేటర్ పెడతారు. లేదు అంటే కనుక సిప్యాప్ అన్నది అవసరం అవుతుంది. హెచ్ఎఫ్ఎన్సీ కూడా కొన్నిసార్లు అవసరం అవుతుంది. మామూలుగా ఇంటి దగ్గర ఉన్న చంటి పిల్లలు ఒకవేళ సడన్గా ఇలా నాయిజీ బ్రీతింగ్ వస్తుంది అని అంటే కనుక వెంటనే చంటిపిల్లల డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి. వెయిట్ చేసి చూడడము, తెల్లారి తీసుకెళ్ళచ్చు, వేరే ఇతర పాలు అలాగే తాగించడం ఇట్లాంటివి అన్నది చేయకూడదు. అలా నాయిజీ బ్రీతింగ్ వస్తున్నప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం అన్నది ఉత్తమం. పిల్లలు ఊపిరి తీసుకునే సమయంలో శబ్దాలు రావటాన్ని, నాయిజీ బ్రీతింగ్ని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు. పిల్లలు నిద్రలో ఎక్కువగా గురకబెడుతున్నప్పుడు, మధ్య మధ్యలో కాసేపు ఊపిరి ఆగినట్టు అనిపిస్తున్నప్పుడు వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. ఇక పిల్లల శ్వాస చక్కగా ఉండేందుకు ఇంటి వాతావరణాన్ని కూడా చక్కగా ఉంచాలి. దుమ్ము, పొగ, అలర్జీలు కలిగించే పదార్థాలు పిల్లలకు దూరంగా ఉంచాలి. పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు వారికి అన్ని పోషకాలతో కూడిన సమతులాహారాన్ని అందించాలి. పిల్లల శ్వాస తీరులో తేడాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.